థైరాయిడ్ ఒక్కసారి వస్తే టార్చర్ మామూలుగా ఉండదండి. విపరీతమైన బరువు పెరిగిపోవడం దగ్గర నుంచి థైరాయిడ్ రిలేటెడ్ సమస్యలు 1-2 కాదు కదా. మరి దీన్ని కంట్రోల్లో ఉంచుకోవాలి అంటే థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తికి ఏవైతే అడ్డుపడుతున్నాయో తెలుసుకోవాలి. డాక్టర్కి అయితే ముందు చూపించుకోండి. కొంతమంది అంటున్నారండి ఫుడ్ కంట్రోల్ చేసుకుని కూడా ఏదైనా తగ్గించుకోవచ్చు, ఫుడ్ని ఒక మెడిసిన్ లాగా వాడాలి అంటారండి. ముఖ్యంగా క్యాలీఫ్లవరు, క్యాబేజీ ఇలాంటివి ఉన్నాయి చూడండి, క్యాలీ ఇలాంటివి, అందులో కాయిట్రోజన్స్ అని ఉంటాయండి. ఇవి థైరాయిడ్ ఉత్పత్తిని అడ్డుకుంటాయండి. అంటే థైరాయిడ్ హార్మోన్ బ్యాలెన్స్ని పాడు చేసేస్తాయి అన్నట్టు. రెండోది సోయా ప్రోడక్ట్స్ ఉంటాయి కదండి. ఏ సోయా ప్రోడక్ట్ అయినా కానీ సోయా కూడా థైరాయిడ్ వాళ్ళకి పనిచేయదు, మంచిది కాదు అని చెప్తున్నారండి. ఇందులో ఐసోనైట్స్ అని ఉంటాయి, ఇవి కూడా అంతేనండి, సేమ్. మూడోది గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉన్నవండి. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే మనం చక్కగా తినే రైస్, బిర్యానీతో పాటు బ్రెడ్లు, పాస్టాలు ఉన్నాయి కదా, హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అని కొట్టండి, అన్నీనండి. తర్వాత వచ్చి కొవ్వులండి. ఫ్యాట్ ఎక్కడైతే ఉందో, ఎక్కువ ఎందులో అయితే ఉందో అది కూడా థైరాయిడ్ని ఇంబ్యాలెన్స్ చేస్తోంది, థైరాయిడ్ ప్రాబ్లం పెంచేస్తోంది అని చెప్తున్నారు. ఇంకా ఆల్కహాల్, నేను ఇష్టం వచ్చినట్టు తాగుతాను, నచ్చినట్టు ఉంటాను అంటే కుదరదండి, థైరాయిడ్ ఒప్పుకోదు. సో మరి ఆల్కహాల్ కూడా కంట్రోల్ చేయండి. ఇక ఫైనల్గా ప్రాసెస్డ్ ఫుడ్స్ అండ్ స్వీట్స్ అండి, ఇవి అన్ని రకాలుగాను దరిద్రమే. అంటే బీపీలు, షుగర్లు, ఒబేసిటీ వీళ్ళందరికీ కూడా ఇవే ప్రమాదం. థైరాయిడ్ దగ్గరికి వచ్చేపాటికి కూడా ఇవే ప్రమాదం. లైఫ్ స్టైల్ పాడైపోయిందండి. ఏం లేదు, మనం తినే ఆహారాన్ని ఈరోజు ఒక మెడిసిన్ లాగా ఫీల్ అయ్యి తినకపోతే రేపటి రోజు మెడిసిన్స్ని ఆహారం లాగా మింగాల్సి వస్తుంది. అంటే అన్ని మెడిసిన్స్ని ఎప్పుడు పోయే ముందు 40-50లకే స్టార్ట్ అయిపోయి నేను మందుల కోసం 5,000 ఖర్చు చేస్తున్నానండి, 10,000 ఖర్చు చేస్తున్నానండి, 25,000 కూడా అవుతుందండి గర్వంగా చెప్పుకుందామా? లేదు. ఈరోజు ఏదైతే తింటున్నామో దాని మెడిసినల్ వాల్యూ ఎంత ప్రోటీన్ ఉంది, రిచ్ ప్రోటీనా కాదా, ఎంత కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, మంచివా కాదా, ఎంత ఫ్యాట్స్ ఉన్నాయి, మంచివా కాదా చూసుకోవాలి. మన బాడీ ఏమి చెత్త కుప్ప కాదు, ఏది పడితే అది వేసేస్తే మహా అయితే 1 రోజు, 2 రోజులు, 4 రోజులు తట్టుకుంటుంది. జీవితకాలం తట్టుకుంటుందా? జీవితకాలం మనకి ఊడిగం చేయడానికి లేదు కదా అది. సో కాపాడుకోవాలి. లైఫ్ స్టైల్ పాడైపోయింది కాబట్టి లైఫ్ స్టైల్ రిలేటెడ్ అన్నీ కూడా నేను ఇస్తున్నాను ఇక్కడ మీకు. అన్నీ మరి ఫాలో అయిన వాళ్ళు చాలా పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నారు, ఆ రిజల్ట్ కూడా ఉంది అంటున్నారు. ఇవి మీకు తెలియదని కాదు, ఇంకాస్త అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేద్దామనే నా తాపత్రయం. నా పని నేను చేస్తున్నాను, షేర్ చేస్తే మీ పని కూడా మీరు కూడా చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు. లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, ఎవరికి చేయాలో వాళ్ళకి చేయండి, ఫాలో అవుతూ ఉంటే ఇలాంటివన్నీ షేర్ చేసుకుందామండి. థ్యాంక్ యూ.